గత 3 రోజుల క్రిందట మంచిర్యాల పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గ్యాంగ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 5 నిందితులను మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన రాత్రి 12:30 గంటల సమయంలో బైపాస్ రోడ్లో ఓ ఇంటి ముందు పరస్పరం 2 గ్యాంగులు కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ వారిలో 2 నిందితులు తీవ్రంగా గాయపడగా వారిని హాస్పిటల్కు తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడంతో 2 వర్గాల మధ్య పాత కక్షలతోనే ఈ దాడులు జరిగినట్లు గుర్తించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతకు సంబంధించిన అనుచరుడు సంజుకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి చెందిన గడప రాకేష్ అనే వ్యక్తికి పాత కక్షలు ఉండడంతో ఈ దాడి చేశారని నిందితులు అంగీకరించారని తెలిపారు. ప్రధాన నిందితులైన గడప రాకేష్ పరారులో ఉన్నాడని అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు. గతంలో కూడా 2 వర్గాలపై కేసులు ఉన్నాయని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిందితుల వద్ద నుండి ఒక కత్తి కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గడప రాకేష్ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నాడు. లీడర్గా యూత్ లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతని అనుచరులు గతంలో కూడా చాలా రకాలైన నేరాలకు పాల్పడడం జరిగింది. ఈ పాల్పడే క్రమంలో గత సంవత్సరం 28/9/2023 నాడు అదే ప్లేస్కు పోయి వాళ్ళని కొట్టడం జరిగింది. ఆ కొట్టిన తర్వాత 5 నెలలు 6 నెలలు ఈ ఆధిపత్య పోరులో గడప రాకేష్ని కూడా ఈ సంజు కొట్టడం జరిగింది. కొట్టడం జరిగింది. దాంట్లో కూడా అతని సంజు పైన కేసు చేయడం జరిగింది. సో ఇది జరిగిపోయిన క్రమంలో వీళ్ళు ఈ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గడప రాకేష్ మరియు అతని స్నేహితుడు సంపత్, ఇది ఎర్రగుంటపల్లె సంపత్, ఇతను బీజేపీ పార్టీలో ఉంటుండు. పోచంపల్లి సంపత్ ఇతని మీద 8 కేసులు ఉన్నాయి. ఒక మర్డర్ కేసు కూడా ఉంది శ్రీరాంపూర్లో. రౌడీ షీటర్ ఇతను ప్లస్ ఈ ఏదైతే గడప రాకేష్ అతని మీద కూడా 6 కేసులు ఉన్నాయి. సో వీళ్ళ అనుచరులైన అందరూ కలిసి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే గతంలో మనము ఎక్కడైతే పోయి కొట్టినామో అక్కడ కొట్టిన తర్వాత వీళ్ళకు ఒక ఇమేజ్, అంటే సొసైటీలో ఓహో వీళ్ళు రౌడీలు అనుకుంటామా, బాయ్ సాబ్ అనుకుంటామా, అట్లా చేసి అలా ఉనికి కాపాడుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళకు ఒకసారి గొడవైన తర్వాత వీళ్ళు ఈ సంపత్, గడప రాకేష్ మరియు వీళ్ళందరూ, ఈ గడప రాకేష్ ఏంటంటే ఇక్కడ లేకుండా అతను హైదరాబాద్ పోయి అతను ఇక్కడ వీళ్ళ అనుచరులకి సంపత్తికి ఇప్పుడు నేను చదివిన అందరి అనుచరులకి ఫోన్లు చేసుకుంటా మీరు ఒక ప్లాన్ చేయండి, ఎట్లన్నా మనము మళ్ళీ రిగైన్ కావాలి అని అంటే మనము అక్కడ ఇంతకుముందు ఎట్లా అయితే మనము దాదాగిరి చేసినామో అదే సేమ్ రావాలని అంటే మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక 2-3 సార్లు అక్కడ గద్దెరాగేడులో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పెట్టుకున్న తర్వాత మనల్ని ఎవరైతే కొట్టినారో, ఈ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అతన్ని లేకుండా చేస్తేనే మనము ఉనికి కాపాడుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో మొన్న 23-24 అర్ధరాత్రి వీళ్ళు అతన్ని చంపడానికి జగన్మోహన్ రావు ఇంటికి పోవడం జరుగుతుంది. సో ఆ క్రమంలో కొట్టడానికి పోయే క్రమంలో 2 పోయి వీళ్ళు అక్కడ 3 ఉంటారు. సంజీవ్ ప్లస్ అలా వాచ్మెన్ దోమల శంకరయ్య, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. ఆ తర్వాత ఈ పెనుగులాటలో వీళ్ళు జ్ఞానేశ్వర్ అండ్ రుద్రతేజ కూడా ఇంజురీస్ కావడం జరిగింది.
రమ్మను మరి వీడియో తీస్తా పట్టుకోవడం